ఇప్పుడు సమాజంలో. ఏరా కృష్ణ, మొన్న బజారుకి వెళ్తే అమ్మ కనపడింది. ఏంది అమ్మని సరిగా చూసుకోవడం లేదంట? ఆమెకి నెలకు పింఛన్ వస్తుంది కదా, ఆమె డబ్బులు ఆమెకి ఇస్తే బాగానే ఉండిద్ది కదా, మరి ఆమె డబ్బులు తీసుకొని ఆమెను ఎందుకు చూడటం లేదు? ఒక పూట అన్నం కూడా పెట్టలేకపోతున్నావా? నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచింది చెప్పు. అదేం లేదు బాబాయ్, ఈ నెలలో అనుకోకుండా ఖర్చులు వచ్చినాయి, అందుకని అమ్మ అడిగిన వాటికి డబ్బులు ఇవ్వలేకపోయాను. ఇక ముందు బాగానే చూసుకుంటానులే. సరే, జాగ్రత్త చూసుకో. చిన్నప్పుడు మీ నాన్నగారు లేకపోయినా నిన్ను కష్టపడి చదివించి పెంచింది, సరేనా? సరే బాబాయ్. ఇంటికి వచ్చాక, అరే అబ్బాయి, చాలా రోజులు పెట్టి బీపీ షుగరు ఇవి రోగాలు ఎక్కువైనాయిరా, మందులన్నీ అయిపోయినాయి. ఈరోజు మరి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయిరా, హాస్పిటల్కి తీసుకెళ్ళురా. చిచ్చి, ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది, రావడంతో మొదలు పెట్టావా? ఎప్పుడు చూడు షుగరు బీపీ అని ఏదో ఒకటి చదువుతావు. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఏనబ్బాయి అట్లాగంటావు? చిన్నప్పుడు నీకోసం మేము ఎంత కష్టపడి పనిచేసి చదివించాము చెప్పు. చదివించాలి బోడి. ఇప్పుడు మేము చదివించలేదండి మా పిల్లల్ని, రేపు మేము కూడా అంతే. ఎందుకబ్బాయి అలాగంటావు? ఏదో వయసు మీద పడిపోయి ఇట్లా రోగాలు ఎక్కువైనాయి. కోడలు చుట్టేనేమో సాలి సాలకుండా అన్నం పెడుతుంది. ఏంది సాలి సాలకుండా అన్నం పెడుతుందా? ఈ రోజుల్లో ఇలా చూసుకోవడం ఎక్కువ. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నాయి. మనకి ఒకరిని ఏలెత్తి చూపేటప్పుడు మన కళ్ళి 4 ఏళ్ళు చూపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.